ఉన్నటువంటి ఆంతరంగిక సమస్య రక్తస్రావ రోగం. ఆమెకి అధిక రక్తస్రావం. అందుకే కాబోలు బైబిల్లో ఆమె పేరు రాయలేదు. స్నేహితులరా, మీకు ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మన దేవుడు, యేసు దేవుడు, మన ప్రైవసీని గౌరవించే దేవుడు. మన ఆంతరంగిక జీవితాన్ని ఆయన దగ్గర పారబోస్తే, ఆయన దగ్గర దాపరికం లేకుండా కక్కేస్తే దాన్ని ఆయన దగ్గరే పెట్టుకుంటాడు, ఎప్పటికీ చెప్పడు. 12 సంవత్సరాలుగా ఆమె ఆ రోగంతో బాధపడుతుంది. ఈలోపు తెలిసింది ఆమెకి యేసుక్రీస్తు ఆ దారి గుండా వెళ్తున్నాడని. గబగబా వస్త్రాలు సరిచేసుకుని పరిగెట్టుకుంటూ వచ్చింది. కానీ యేసు ముందుకు వెళ్ళే ధైర్యం లేదు. ఎందుకంటే ముందుకెళ్తే ఏం కావాలమ్మా, నీకేం కావాలి చెప్పు అంటాడు. అప్పుడు అసలు విషయం చెప్పాల్సి వస్తుంది. అలా చెబితే ఆమెకున్నటువంటి ఆ ఆంతరంగికమైన ప్రైవేట్గా ఉన్నటువంటి స్త్రీకి మాత్రమే చెప్పగలిగిన ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పవలసి వస్తుంది. సిగ్గు విడిచి చెప్పలేని పరిస్థితి. అందుకని నక్కి 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 ఆయన్ను వెంబడించింది. బహుశా నేను అనుకుంటాను, కాళ్ళ సందుల్లోంచి పాక్కుంటూ, లేకపోతే ఆమె కూర్చొని వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే స్త్రీ ఆ పురుషులందరినీ తోసుకొని వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి. అలా రహస్యంగా వెళ్ళి చెయ్యి చాపి ఆయన వస్త్రపు చెంగు చివర తాకగలిగింది. తాకిన మరుక్షణం ఆమెలో ఏదో మార్పు, బలం వచ్చింది. ఆమె స్వస్థత పొందినటువంటి పరిస్థితి ఆమెకు అర్థమైంది. అంతే, కృతజ్ఞురాలై దేవుణ్ణి స్తుతించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తుండగానే ఆయన చటాలున వెనక్కి తిరిగాడు. ఎవరో నన్ను ప్రత్యేకంగా తాకారు, నా నుంచి ప్రభావం వెడలిపోయింది. గమనించండి, కొంతమంది క్రైస్తవులకి నేను చెప్పాలనుకుంటున్నాను, వస్త్రంలోంచి వెళ్ళలేదు ప్రభావం, ఆయనలోంచి వెళ్ళింది. వస్త్రాలు అమ్ముకోకండి, ప్రార్థనలు చేసి. కర్చీఫ్లు అమ్మకండి, నూనె బుడ్లు అమ్మకండి. నా నుండి ప్రభావం వెడలిపోయాను. మొత్తానికి ఆమెను కనుక్కున్నాడు ఆయన. కనుక్కున్న తర్వాత ఎంత మంచివాడంటే, ఆమె గౌరవాన్ని కాపాడే దేవుడు. ఏమైంది, ఏమిటి నీ రోగం, డీటెయిల్స్ ఏం అడగలేదు, వివరాలు అడగకుండా, అమ్మ నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది.